నార్త్ కొరియా ఈ దేశంలో జీవించడం అంత ఈజీ కాదని అక్కడ చోటు చేసుకుంటున్న ఘటనలు, అమలవుతున్న ఆంక్షలకు సంబంధించి పలు అంశాలు వినే ఉంటాం. అక్కడ బతకాలంటే ఏది మన చేతిలో ఉండదు. నియంత కిమ్ జంగ్ ఉన్ విధిస్తున్న ఆంక్షలను ఏమాత్రం అతిక్రమించినా కఠినమైన శిక్షలు అమలవుతాయి. ఇటీవలే ఓ వ్యక్తి దక్షిణ కొరియాకు చెందిన ఫన్నీ వీడియో చూశాడని తెలిసి మరణశిక్ష అమలు చేసిన విషయం కూడా తెలిసిందే. ఆంక్షలు, పేదరికం, ఆకలి కేకలు ఇవన్నీ సాధారణ ప్రజలకే కానీ అధినేత కిమ్ భోగాలు మాత్రం చాలా కాస్ట్లీ అని చెప్పవచ్చు. వందల మంది సిబ్బంది, చుట్టూ పదుల సంఖ్యలో అందగత్తెలు, పదుల సంఖ్యలో ప్యాలెస్లు, ఇలా ఒకటేమిటి ఏ అంశంలో చూసినా అంతే నియంతృత్వం కనిపిస్తుంది. జీవితాంతం ఆ కుటుంబానికి సేవలు చేసినా సరే, ఒక్క చిన్న తప్పు చేసినా నిర్దాక్షిణ్యంగా కఠినంగా శిక్షించే వ్యక్తిత్వం కిమ్ది. కుటుంబ సభ్యులైనా అదే తీరు. కిమ్ జంగ్ ఉన్కి హత్యలు కొత్తేం కాదు, క్రూరమైన మెంటాలిటీ అని చెప్పవచ్చు. అలాంటిది కిమ్కి భార్యగా వెళ్లే పరిస్థితి ఓ యువతికి వస్తే అది అదృష్టం అనడం కంటే సింహం బోన్లోకి వెళ్లి ప్రాణాలు అరచేతిలో పట్టుకుని గడపాల్సిన పరిస్థితి అని చెప్పవచ్చు. ప్రస్తుతం కిమ్ భార్య రిసోల్జు పరిస్థితి కూడా అంతే. ఫ్రెండ్స్, మిగతా వీడియో చూసే ముందు ఇప్పటి వరకు మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరో రిక్వెస్ట్, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోలు నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, మిత్రులతోనూ షేర్ చేయించండి. మన యూట్యూబ్ ఛానల్ వీడియోలను షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కిమ్ను ఆమె ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నారా లేక ఆమె అతడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందా అనే విషయంలో పలు అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇదంతా ఇప్పుడెందుకంటే ఇటీవలి కాలంలో కొన్ని రోజుల పాటు రిసోల్జు ఎవరికీ కనిపించలేదు. దీంతో పలు అనుమానాలు తలెత్తాయి. కొన్ని రోజుల క్రితమే మళ్లీ కనిపించారు. రిసోల్జును నియంత కిమ్ జంగ్ ఉన్ పెళ్లి చేసుకున్న విధానాన్ని చూస్తే మనకు సినిమాల్లో చూపించిన సీన్లు గుర్తుకొస్తాయి. హీరోయిన్ను ఎత్తుకు వెళ్లి పెళ్లి చేసుకుని 4 గదుల మధ్య బంధించే సీన్లు కొన్ని సినిమాల్లో కనిపిస్తాయి. అసలే నియంత క్రూరమైన మెంటాలిటీ. ఏ క్షణంలో కోపం వచ్చినా మరుక్షణమే ఎదుటివారు ప్రాణాలతో ఉండరు. అందుకే ఆ పెళ్లి ఆమె ఇష్టంతో చేసుకున్నారా లేక చేసుకోవాల్సి వచ్చిందా అనే చర్చ నడుస్తోంది. ఇక రిసోల్జు పేరు ఎలా బయటికి వచ్చిందన్న అంశానికి వస్తే 2012 నుంచి కిమ్ జంగ్ ఉన్ పక్కన ఓ యువతి కనిపించేది. 2011లో కిమ్ జంగ్ ఉన్ తన తండ్రి అంత్యక్రియల కార్యక్రమంలో ఓ యువతితో చనువుగా ఉండడం మీడియా కంట పడింది. ఆమె ఎవరనే విషయంపై ఆసక్తి నెలకొంది. మొదట్లో ఆమె ఎవరనే విషయం కిమ్ వ్యక్తిగత సిబ్బందికి, కుటుంబ సభ్యులకు తప్ప ఎవరికీ తెలిసేది కాదు. బహుశా కొత్తగా ఏర్పాటు చేసుకున్న అసిస్టెంట్ కాబోలు అని అనుకున్నారు. సౌత్ కొరియా ఇంటెలిజెన్స్ విభాగం కూడా గెస్ చేయలేకపోయింది. కిమ్ పక్కన ఉన్న ఆ లేడీని ప్రముఖ సింగర్ అయిన హ్యోన్ సంగ్ ఉల్గా భావించింది. అయితే అందరికీ షాక్ ఇస్తూ 2012 జూలై 25న నార్త్ కొరియా అధికారిక మీడియా ఓ ప్రకటన చేసింది. కామ్రేడ్ రిసోల్జు అని పిలుస్తూ దేశ ప్రథమ మహిళగా చెబుతూ కథనం ప్రచురించింది. 1974 తర్వాత ఆ దేశ అధినేతలు తన భార్య పేరును బయటకు ప్రకటించడం, దేశ ప్రథమ మహిళని గుర్తించడం ఇదే తొలిసారి. అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా రిసోల్జు పేరు సంచలనంగా మారింది. తరువాత పలు కార్యక్రమాలకు కిమ్ జంగ్ ఉన్ తో కలిసి వెళ్లి వస్తుండడం కామన్ గా మారింది. అయితే ఆమెకు సంబంధించిన ఏ విషయం కూడా బయటకు రాదు. ఆమె అసలు పేరు కూడా అది కాదని, ఆమె నిర్వహించిన సంగీత విభావానికి సంబంధించిన వీడియోలను కూడా పూర్తిగా ఎరేస్ చేసేశారని, స్కూల్ లైఫ్, కాలేజీ టైం, ఫ్రెండ్స్ జ్ఞాపకాలు ఇలా ఏ విషయానికి సంబంధించి కూడా సమాచారం అందుబాటులో లేదని చెబుతారు. ఆ దేశ మాజీ నియంత కిమ్ జోంగ్ ఇల్ పర్సనల్ షెఫ్ గా ఉన్న జపాన్ కి చెందిన కెన్జీ మాట్లాడుతూ కొంతకాలం క్రితం తాను నార్త్ కొరియా వెళ్లిన సమయంలో ఆమె మాట్లాడారని, చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపించారని చెప్పారు. వాస్తవానికి వీరి వివాహం 2009లో జరిగింది. మొదటి బిడ్డ 2010లో పుట్టింది. ఆ తర్వాత కొన్నాళ్లకు మరో బిడ్డ పుట్టింది. అయితే ఇద్దరు ఆడపిల్లలే పుట్టడంతో కిమ్ సంతోషించలేదట. మగపిల్లాడు పుట్టే వరకు పిల్లల్ని కనాలని ఆదేశించాడట. కొన్నాళ్ల కిందట ఆమె మరో బిడ్డకు జన్మనిచ్చిందని సౌత్ కొరియా మీడియా కథనం రాసింది. అయితే పుట్టింది మగబిడ్డ, ఆడబిడ్డ అనేది బయటకు ప్రకటించలేదు. ఆమెకు మగబిడ్డ జన్మించినట్లు కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. అందుకే ఆమె కొన్నాళ్ల పాటు కనిపించలేదని కూడా రాశాయి. ఇక రిసోల్జుకు సంబంధించిన సమాచారం అత్యంత సీక్రెట్ గా ఉంచారు. దక్షిణ కొరియా నిఘా వర్గాల ద్వారా బయట ప్రపంచానికి ఈ విషయాలు తెలిసాయి. రిసోల్ తల్లి గైనకాలజిస్ట్ కాగా తండ్రి ప్రొఫెసర్.
ప్యాంగ్యాంగ్లోని జూమ్సంగ్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తరువాత వోకల్ మ్యూజిక్ నేర్చుకోవడం కోసం చైనాకు వెళ్లారు. అక్కడ విద్యాభ్యాసం పూర్తయ్యాక నార్త్ కొరియాలోని కిమ్ టు సంగ్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తి చేశారు. అంతేకాదు కొరియన్ పీపుల్స్ ఆర్మీ ఎయిర్ అండ్ యాంటీ ఎయిర్ ఫోర్స్ విభాగానికి సలహాదారుగా ఉన్న రిప్యోంగ్ చోల్ బంధువని కూడా చెబుతారు. నార్త్ కొరియా నిబంధనలకు లోబడి సంగీతం నేర్చుకున్న రిసోల్ విదేశాల్లోనూ ప్రదర్శనలు ఇచ్చేందుకు అనుమతులు పొందారు. 2005లో ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో భాగంగా సౌత్ కొరియాకి వెళ్లిన నార్త్ కొరియన్ చీర్ లీడింగ్ టీంలో సభ్యురాలిగా ఉన్నారు. ఆ పర్యటనలో సౌత్ కొరియా టీచర్తో మాట్లాడిన మాటలు సంచలనం రేపాయి. ఓసారి సంగీత విభావర్లో పాల్గొన్న రిసోల్ జూను కిమ్ జంగ్ ఉన్ తండ్రి నియంత కిమ్ జంగ్ ఇల్ చూశాడు. 2008లో గుండె నొప్పితో ఆయన ఆసుపత్రిలో చేరిన సమయంలో ఆమెను పెళ్లి చేసుకోవాల్సిందిగా కిమ్ జంగ్ ఉన్ను ఆదేశించాడు. దీంతో కిమ్ జంగ్ ఉన్ ఆమెను 2009లో బలవంతంగా పెళ్లి చేసుకున్నాడనేది ఆసియా మీడియాల కథనం. ఆమె ఓ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో కారుతో సహా ఆమెను కిమ్ నివాసానికి తీసుకొచ్చారని చెబుతారు. కిమ్ జంగ్ ఇల్తో పాటు అతి కొద్ది మంది సమక్షంలో ఈ వివాహం జరిగింది. 2010లో బిడ్డకు జన్మనిచ్చింది. అయితే అధికారికంగా ఈ సమాచారం బయటకు రాలేదు. వివాహం అయ్యాక చాన్నాళ్ల పాటు ఆమె బయటకు కనిపించలేదు. 2011లో తొలిసారిగా బయట కనిపించారు. అయితే అప్పటికే వేషధారణ, హెయిర్ స్టైల్ పూర్తిగా మారిపోవడంతో తొలుత సౌత్ కొరియా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా గుర్తించలేదు. 2013లో ప్రముఖ బాస్కెట్బాల్ ప్లేయర్ డానిస్ రోడ్మెన్ ఉత్తర కొరియా పర్యటన అనంతరం మాట్లాడుతూ ఈ దంపతులకు ఒక ఆడపిల్ల ఉందని, ఆమె పేరు కిమ్ జూ ఏ అని చెప్పారు. ఇక ఆంక్షల విషయానికి వస్తే కిమ్ జంగ్ ఉన్ మాత్రం ఆమె పూర్తి పేరునే మార్చేశాడు. పాత పేరు ఏంటనేది ఇప్పటికీ తెలియదు. ఆమె తన తల్లిదండ్రులతో కూడా టచ్లో లేదని చెబుతారు. ఆమె తల్లిదండ్రులు కూడా అప్రకటిత నిర్బంధంలోనే ఉన్నారని చెప్పవచ్చు. 2009లో వివాహం కాగా ఆ రోజే ఆమె తల్లిదండ్రులను కలుసుకున్నారట. ఇప్పటి వరకు ఆ అవకాశం రాలేదని, పూర్తి నిఘా మధ్యలో పుట్టినరోజున మాత్రమే ఫోన్లో మాట్లాడతారని మీడియాలో కథనాలు వచ్చాయి. ఇక డ్రెస్సింగ్ స్టైల్ విషయానికి వస్తే తొలిసారిగా కిమ్ జంగ్ ఉన్తో కనిపించిన కొన్నాళ్ల వరకు రిసోల్ జూ వెస్ట్రన్ స్టైల్లో కనిపించారు. ఆ తరువాత జీన్స్ వేసుకోవద్దని ఆంక్షలు వచ్చాయి. డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ విషయంలోనూ కిమ్ జంగ్ ఉన్కు నచ్చినట్టే ఉండాలి. ఆమె తనంతట తానే ఒంటరిగా బయటకు వెళ్లడానికి వీల్లేదు. ప్రజలను కూడా కలవకూడదు. కేవలం భర్తతో మాత్రమే బయటకు వెళ్లాలి. పబ్లిక్ ఈవెంట్స్ కు సైతం భర్తతో కలిసే వెళ్లాలి. ఆమెను ఎవరూ ప్రత్యేకంగా ఆహ్వానించకూడదు. భర్త అనుమతి లేకుండా లేదా అతడి తోడు లేకుండా ఆమె దేశాన్ని విడిచి వెళ్లకూడదు. మొత్తం మీద లగ్జరీ లైఫ్ లో ఉంటూనే ఆంక్షల మధ్య రిసోల్ జూ ఉన్నారని జపాన్, సౌత్ కొరియా మీడియా సంస్థలు కథనాలు రాశాయి.